నవంబర్ 11 జూబ్లీ హిల్స్ పోలింగ్ రోజు తెలంగాణలో ఆ మూడు పార్టీలకు ఢీ. ఎంత సౌండ్ చేసినా 8వ తేదీ సాయంత్రం లోపే ఆ తర్వాత మైక్లు మూతబడిపోతాయి. మహా అయితే 3 రోజుల గ్యాప్ ఉంది. ఈ సైకిల్ గ్యాప్ లో సుడిగాలి పర్యటనలు షురూ చేశారు ముగ్గురు ఉద్దండ నేతలు రేవంత్, కేటీఆర్, కిషన్ రెడ్డి. ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలు రాసుకున్నా ఈ ముగ్గురు నేతలు స్టార్ క్యాంపెయినర్లకు మించి, అందుకేనేమో ఈ వీర పర్ఫార్మెన్స్లు. సోమాజిగూడలో కేటీఆర్, పీజేఆర్ కాలనీలో రేవంత్ రెడ్డి, రహమత్ నగర్ లో కిషన్ రెడ్డి ముగ్గురు మాట్లాడుకొని వచ్చినట్టుగా కట్టకట్టుకొని ఒకేసారి జూబ్లీహిల్స్ మీద చేసిన దండయాత్ర ఇది. ఒక్కొక్కరికి కేవలం 2-3 కిలోమీటర్లే దూరం. మంగళవారం నాటి ఇవే సీన్లు బుధవారం కూడా కంటిన్యూ అయ్యాయి. లాస్ట్ పంచ్ మనదవ్వాలని, ఆ కిక్కును ఎంజాయ్ చేయాలని ముగ్గురు లీడర్లు తెగ పోటీ పడ్డారు. దానికి తగ్గట్టే డైలాగ్ డెలివరీలు కూడా. తీసరే నంబర్ పే హై కార్ వినబడతలేదు. రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు, గట్టిగా వినబడాలి. తీసరే నంబర్ పే హై కార్, తీసరే నంబర్ పే హై కార్. 3వ నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవర్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి రౌడీ దర్బార్ నడుపుతున్నారని విరుచుకుపడ్డారు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం హోరెత్తిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 ఎగస్ పార్టీలను కలిపి తిట్టేస్తున్నారు. యాంటీ ఎంఐఎం స్ట్రాటజీతో చాకిరేవు పెడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఇంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టారు. కారు పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి ఓటేసినట్లే. 2 పార్టీలు ఒక్కటే అని డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే బీజేపీ మిన్నకుందని, కేసీఆర్ తో ములాఖాత్ అయిందనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని రెట్టించి అడిగారు. బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. జూబ్లీ వార్ లో విక్టరీ కొట్టేందుకు ముగ్గురు జైంట్ కిల్లర్స్ రంగంలోకి దిగినట్టయింది. లాస్ట్ పంచులతో దద్దరిల్లిపోతున్నాయి జూబ్లీహిల్స్ బస్తీలు. ఆఖరి పోరాటంలో గెలుపెవరిదో చూడాలి.